చిరుతల మృతి మిస్టరీని పోలీసులు అటవీ అధికారులు ఛేదించారు. 9 గోళ్లు, 2 చిరుత చిరుమలు, 9 నాటు తుపాకులు స్వాధీనం చేసుకుని 10 మంది వేటగాళ్లను అరెస్టు చేశారు. ఇక పులుల జోలికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ధర్పల్లి మండలాల పరిధిలో చిరుతల గోర్లు చర్మం కోసం హంటింగ్ కు పాల్పడుతున్న ముఠా గుట్టును నిజామాబాద్ పోలీసులు రట్టు చేశారు. 2 చిరుత పులులను వేటాడి చంపిన నిందితులను అరెస్టు చేశారు. వేటగాళ్ల కోసం గాలిస్తున్న పోలీసులకు భారీగా నాటు తుపాకులు పట్టుబడ్డాయి. భీమ్గల్ మండలం దేవక్కపేటలో అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 10 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 9 నాటు తుపాకులు పట్టుబడ్డట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ ఆయుధాలకు ఎలాంటి చట్టబద్ధమైన లైసెన్సులు లేకపోవడంతో కేసు నమోదు చేసి 9 మందిని నిందితులతో పాటు ఆయుధాలను మరమ్మతులను చేస్తున్న రాజును అరెస్టు చేశారు. అడవి జంతువులు వన్యప్రాణులను వేటాడేందుకు ఈ నాటు తుపాకులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దేవక్కపేటలో చిరుత పులిని విషప్రయోగం చేసి చంపారు. 6 నెలల క్రితం భీమ్గల్ మండల దేవక్కపేట కారేపల్లి అటవీ ప్రాంతంలో మేకపై విషప్రయోగం చేసి ఓ చిరుతను హతమార్చారని తేలినట్లు తెలిపారు. దర్పల్లి మండలం హన్సన్పల్లిలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కిన చిరుతను కర్రలతో కొట్టి చర్మం ఒలిచి గోర్లు తొలగించిన నిందితులను పట్టుకున్నట్లు డిఎఫ్ఓ తెలిపారు. పెస్టిసైడ్ పెట్టారు బోర్డులో. పెస్టిసైడ్ పెట్టిన తర్వాత అది చిత్తపులి వచ్చింది. చిత్తపులి తిన్న తర్వాత అది చిత్తపులి చనిపోయిన తర్వాత కార్కాస్ అక్కడ ఒక డక్ చేసి అక్కడ పెట్టారు. దే హావ్ పుట్ కార్కాస్ ఇన్ ది ఫారెస్ట్ ఓన్లీ. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన రేంజ్ ఆఫీసర్ అక్కడ వెళ్ళారు. కార్కాస్ దే హ్యావ్ టేకెన్ ఇట్ అవుట్. ఆఫ్టర్ టేకింగ్ కార్కాస్ వీ హ్యావ్ డన్ ది పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత ఇది చిత్తపులి ఉంది, అది we got to know it is a చిత్తపులి. After that we have booked the case under the Wildlife Protection Act in Telangana Forest Act 1967. In the Wildlife Protection Act section 9 is a hunting and a section 51 and section 57 under which we have booked the case. Second case is regarding Nizamabad division. హన్సన్పల్లి బీట్ పరిధిలో ఉచ్చులో చిక్కిన చిరుతను వేటగాళ్లు కర్రలతో దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు. నిందితులు చిరుత చర్మం గోళ్లు తొలగించి కళేబరాన్ని బావిలో పడేసినట్లు వివరించారు. ఈ 2 కేసుల్లోని 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. పరారీలో మరో 5 ఉన్నారన్నారు. వేటగాళ్ళు ఎవరైనా ఉన్నా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ వన్యప్రాణులు ఉంటేనే మన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, మన యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది బాగుంటుంది. అడవి అంటే చెట్లు ఒకటే కాదు, ఈ వన్యప్రాణులు అన్నీ కలిస్తేనే మనకి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీకు ఎవరికైనా ఎక్కడైనా ఇటువంటి వన్యప్రాణులను వేటాడుతున్నట్టు కానివ్వండి, లేదంటే వన్యప్రాణులకు సంబంధించిన ఎటువంటి వస్తువులైనా అమ్మడం చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ లేదా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. దాని ద్వారా మన నిజామాబాద్ని మనం సుభిక్షంగా ఉంచగలుగుతాం. అటవీ సంపదను కాపాడుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. అటవీ జంతువులతో ప్రకృతి అలలారుతుందని చెప్పారు. అటవీ జంతువుల వేటకు సంబంధించిన సమాచారం అందించాలని ప్రజలకు పోలీసు, అటవీ శాఖ అధికారులు సూచించారు.